Hello everyone, Namaste. Myself Lakshmi Annapurna. I'm a beauty cosmetologist, trichologist, and I'm an esthetician and PMU artist also. Soundarya Lahari Skin and Hair Beauty Academy, SR Nagar, Hyderabad. So ee roju program lo nenu unwanted hair gurinchi cheppabothunnanu. So unwanted hair anedi enduku vastundi? Ee unwanted hair manaki vaste asalu ee unwanted hair anedi పూర్తిగా పోవడానికి పరిష్కార మార్గాలు ఉన్నాయా లేవా, హోమ్ రెమెడీస్ తో అన్వాంటెడ్ హెయిర్ ఎంత వరకు మీకు తగ్గుతుంది, అలాగే దీనికి లేజర్ ట్రీట్మెంట్ పూర్తిగా వర్క్ అవుతుందా అవదా, ఈ వివరాలన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్వాంటెడ్ హెయిర్ అంటే ఏంటి? అన్వాంటెడ్ అంటే మన పేరులోనే ఉంది. మనకి వాంటెడ్ కాదు, మనకి అవసరమే లేదు, అక్కడ హెయిర్ వచ్చేసింది. దట్ ఈజ్ అన్వాంటెడ్ హెయిర్. అంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా హెయిర్ ఎక్కడ వాంటెడ్ అంటే తలలో కదా. మనకి జుట్టు బాగుంటే బాగుంటుంది అనుకుంటాము, మనం హెయిర్లోనే ముఖ్యంగా అని అనుకుంటాం. అంటే ఐ మీన్ స్కాల్ప్ పైన హెయిర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో మనకి స్కాల్ప్ పైన ఉండేటటువంటిది ఏదైతే ఉంటుందో ఆ హెయిర్ని ఇష్టపడతాము. ఇంకా బాడీలో ఎక్కడ హెయిర్ ఉన్నా పెద్దగా ఇష్టపడము. అయితే అమ్మాయిల విషయానికి వచ్చేప్పటికి ఫేస్ పైన, హ్యాండ్స్ అండ్ లెగ్స్, అండర్ ఆర్మ్స్ ఇలాంటి చోట్ల హెయిర్ ఉండకుండా ఉంటే బాగుంటుంది, స్మూత్గా ఉంటే స్కిన్ చాలా అందంగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. సో కామన్ గా ప్రతి ఒక్కరికి చేతుల పైన, కాళ్ళ పైన, ఆ తర్వాత ముఖం పైన అన్ని చోట్ల కూడా వెంట్రుకలు అనేది సహజం. కొంతమందికి ఎక్కువ శాతంలో హెయిర్ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయిలకి మూతి పైన వెంట్రుకలు అంటే మీసాల్లాగా ఉంటే అందంగా ఉండదు. అదే మీసాలు అబ్బాయికి ఉంటే చక్కగా ఉంటుంది కదా. సో అంటే అమ్మాయిలలో అబ్బాయిల్లాగా మూతి పైన వెంట్రుకలు, గడ్డం పైన వెంట్రుకలు, బుగ్గల పైన అంతా కూడా వెంట్రుకలు బాగా వస్తుంటే ఇది మేజర్ ఇష్యూ కింద మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో దీనినే హిర్సుటిజం అని అంటూ ఉంటారు. అంటే ఇది ఎందుకు వస్తుంది అని అంటే, మేల్లో ఉండవలసిన లక్షణాలు ఎక్కువ హెయిర్ ఫేస్ పైన ఉండడం అనేటటువంటిది అది ఫీమేల్లో వస్తుంది. అంటే మేల్ లక్షణాలు ఫీమేల్కి రావటం ఎందుకు జరుగుతుంది? దట్ ఈజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ వల్ల ఈ సమస్య అనేది రావటం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏంటి? పీసీఓడి కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, అండ్ అదర్ ఫీమేల్లో మేల్ హార్మోన్ యొక్క ప్రభావం ఎక్కువగా అయిపోవటం. అంటే మేల్లో కూడా ఫీమేల్ హార్మోన్ ఉంటుంది, మేల్ హార్మోన్ ఉంటుంది. అయితే మేల్లో మేల్ హార్మోన్ ఎక్కువ, ఫీమేల్ హార్మోన్ తక్కువ ఉంటుంది. ఫీమేల్ విషయానికి వస్తే ఫీమేల్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది, మేల్ హార్మోన్ కూడా వాళ్ళ శరీరంలో కొంత ఉంటుంది. కానీ ఇది డామినేషన్, మేల్ హార్మోన్ ఫీమేల్లో డామినేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ మేల్ లక్షణాలు అయినటువంటి గడ్డాలు, మీసాలు రావటం ఇలాంటివి జరగటం సహజంగా ఉంటుందన్నమాట. సో అయితే ఈ సమస్య వచ్చినప్పుడు అందరూ కూడా ఫస్ట్ చేసే పని ఏంటి అంటే, దీనికోసం హోమ్ రెమెడీస్ యూజ్ చేసి ఏదో ఒక విధంగా ఈ వెంట్రుకల్ని తొలగించేసేయాలి అని అనుకుంటారు. అయితే ఈ అన్వాంటెడ్ హెయిర్ తొలగించడం కోసం పసుపు ఉపయోగించండి, లేకపోతే ఇంకొకటి ఏదో వాడండి, ఇంకొకటి ఏదో వాడండి అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. సో పసుపు వాడడం వల్ల అన్వాంటెడ్ హెయిర్ ఏ మాత్రం తగ్గదు. బికాస్ చిన్నప్పుడు మనకి శరీరం పైన అనవసరంగా వెంట్రుకలు పెరగకుండా శరీరం చాలా నాజూకుగా, సున్నితంగా ఉండడం కోసము, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం కోసము మనకి చంటి రోజుల్లోని, అంటే మనకి పాపాయిలుగా ఉన్నప్పుడు పుట్టినప్పటి నుంచే 10-11 రోజుల నుంచి మనకి శరీరం అంతా నలవడం జరుగుతుంది. పెద్దవాళ్ళు కాళ్ళ పైన పడుకోబెట్టి నలుస్తారు. అదే ఆడపిల్లలకైతే పసుపు కొంచెం ఎక్కువగా వేసి దాంట్లో సున్నిపిండి అంతా వేసి వాళ్ళు తయారు చేస్తారు కదా. ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, బియ్యము ఇలాంటివన్నీ కలిపి ఆడిచ్చి ఒక మెత్తటి సున్నిపిండి తయారు చేస్తారు. దాంట్లో పసుపు బాగా కలిపి చక్కగా నువ్వుల నూనె కలిపి శరీరం అంతా కూడా, అది కూడా పప్పు నూనె ఉపయోగిస్తారు, పెట్టి శరీరం అంతా మర్దన చేస్తారు. ముందు పప్పు నూనెతో మర్దన చేసి గోరువెచ్చని వాటర్లో ఈ పసుపు అండ్ అదేవిధంగా ఈ సున్నిపిండి కలిపి శరీరం అంతా పట్టించి అది బాగా టైట్ అయిన తర్వాత గట్టిగా రుద్ది నలుగు పెట్టడం జరుగుతుందన్నమాట. ఇలా గట్టిగా రుద్దినప్పుడు మనకి రాసినటువంటి ఆ పేస్ట్, సున్నిపిండి పేస్ట్తో పాటు శరీరం పైన ఉన్న మురికి కూడా వచ్చేస్తూ ఉంటుంది. దానితో పాటు సన్నటి నూగు లాంటి వెంట్రుకలు ఉంటే అవి ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ మనకి పాకే వయసు నుంచి, పడుకున్నప్పుడు పుట్టిన వయసు నుంచి మొదలుకొని ఆడపిల్లలకి కనీసం 14-15 సంవత్సరాలు వచ్చేదాకా కూడా రెగ్యులర్గా ప్రతి వారం, ప్రతి 10 రోజులకి 15 రోజులకి అలా వీలు బట్టి చేస్తూ ఉండేవాళ్ళు పాతకాలం వాళ్ళు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆడపిల్లలకి శరీరం పైన అన్వాంటెడ్ హెయిర్ రాకుండా ఉండేది.
అయితే ఒక వయసు వచ్చేసిన తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకపోతే వేరే అదర్ ప్రాబ్లమ్స్ వల్ల అన్వాంటెడ్ హెయిర్ అనేది స్టార్ట్ అయిపోయింది అని అంటే దానిపైన మీరు పసుపు పెట్టినా, కారం పెట్టినా, ఉప్పు పెట్టినా ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి అప్పుడు మీరు ఈ రెమెడీస్ పాటించడం వల్ల ఉపయోగం లేదు. పసుపు యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది కాబట్టి వాడతారు. అండ్ అదేవిధంగా హెయిర్ ఫాలికల్ దగ్గర గ్రోత్ లేకుండా కూడా మీకు హెల్ప్ అవ్వడం కోసం చిన్న వయసులో వెంట్రుకలు నూగులాగా ఉన్నప్పుడే పెడితే, అది పాకే రోజుల నుంచి పెడితే ఉపయోగం ఉంటుంది. అది 10-15 సంవత్సరాల దాకా కూడా దగ్గరగా రోజుల్లో అస్తమానం చేస్తూ ఉండటం వల్ల ఉపయోగం ఉంటుంది తప్ప ఒక్కసారిగా చేస్తే యూజ్ లేదు. అలాగే ఈ అన్వాంటెడ్ హెయిర్ ఏదైతే వచ్చిందో ఆ అన్వాంటెడ్ హెయిర్ని థ్రెడ్డింగ్ చేయటము, వ్యాక్సింగ్ చేయటము, ప్లక్కింగ్ చేయటము ద్వారా ఆ అన్వాంటెడ్ హెయిర్ అనేది టెంపరీగా రిమూవ్ అవుతుందే తప్ప మీకు పూర్తి పరిష్కారం అనేటటువంటిది ఉండదు. అంటే థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్, ప్లక్కింగ్ తప్ప అని అంటే నేను తప్పని చెప్పను, మీకు టెంపరీ సొల్యూషన్ కోసం హెల్ప్ అవుతుంది. దాన్ని మీరు పదే థ్రెడ్ తోటి రిమూవ్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ ప్లేస్ అంతా హార్ష్గా అయిపోతూ ఉంటుంది. అలాగే వ్యాక్స్ చేసినప్పుడు మీరు వ్యాక్స్ అప్లై చేసి అంటే హ్యాండ్స్, లెగ్స్ దాని వరకు ఓకే, ఫేస్ లాంటి సున్నితమైన ప్రదేశంలో మీకు ఇబ్బందికరంగా ఉంటుంది కదా. సో వ్యాక్స్ చేసినప్పుడు వ్యాక్స్ ఊది హీట్గా పెట్టినప్పుడు మీకు దాన్ని పట్టుకొని లాగి పుల్ చేసినప్పుడు ఇక్కడ సెన్సిటివ్గా ఉండే స్కిన్ ఏదైతే ఉందో దానిపైన చిన్న పొక్కులు రావటం, ర్యాష్ రావటం లాంటి సమస్య వస్తుంది. అలాగే స్కిన్ సాగ్ అయిపోవటం అంటే సాగిపోవటం. ఇప్పుడు మన ఫేస్ పైన ఉన్నటువంటి స్కిన్ని మనం చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలి. సో ఇవి వేడి పెట్టి రాసి పూసి తీయటం వల్ల మనకు అక్కడ ఎక్స్ట్రా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే చాలా మంది రేజర్స్ యూజ్ చేస్తారు ఫేస్ పైన. ఈ రేజర్స్ యూజ్ చేయటం వల్ల ఫేస్ రఫ్ అయిపోతుందా అని అంటే పూర్తిగా అవ్వదని చెప్పాలి. నా ఉద్దేశం ప్రకారం థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్, ప్లక్కింగ్ కంటే ఫేస్ రేజర్స్ అంటే అమ్మాయిలు ఉపయోగించే ఫేస్ రేజర్స్ వేరు, అబ్బాయిలు వాడేవి వేరు. అమ్మాయిలకు వాడితే ఖచ్చితంగా రఫ్ అవుతుంది. అమ్మాయిలు ఉపయోగించేవి చాలా సన్నటి కోణంలాగా ఉంటాయి. సో చక్కగా మనకి స్కిన్ రూట్ నుంచి అవి వస్తాయి. అయితే మీకు వెంటనే హెయిర్ గ్రోత్ వస్తుంది. 1 or 2 days మాత్రమే మీకు దానివల్ల కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. అది కూడా మీకు డీప్ లేయర్లోంచి కట్ అవ్వదు కాబట్టి రఫ్గా అనిపించడం సహజం. అంతే తప్ప స్కిన్ షేప్ అనేది పాడవదు. కానీ ఇలా ఎంతకాలం అని మనం అబ్బాయిల్లా చేసుకుంటూ కూర్చోలేం. కాబట్టి దీనికి పరిష్కార మార్గం ఏంటి అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి విధానంలో లేజర్స్ అనేది ది బెస్ట్ సొల్యూషన్ కింద మనం చెప్పుకోవచ్చు. సో లేజర్ ట్రీట్మెంట్లో ఏమవుతుంది, మనము మన స్కిన్ పైన ఉన్నటువంటి హెయిర్ ఏదైతే ఉంటుందో ఆ హెయిర్ని రిమూవ్ చేసి అక్కడ మీకు జెల్స్ అప్లై చేసి మీ స్కిన్ పైన లేజర్ రేస్ని పెనట్రేట్ చేయటం జరుగుతూ ఉంటుంది. ఈ లేజర్ రేస్ని ఎప్పుడైతే మీరు పెనట్రేట్ చేస్తారో సో ఆ టైంలో మీకు స్కిన్ పైన లోపల లేజర్ రేస్ ప్రొటెక్షన్ జరిగినప్పుడు ఈ హెయిర్ రూట్ ఏదైతే ఉంటుందో, ఎక్కడి నుంచి హెయిర్ వస్తుందో ఆ రూట్ ఉంటుంది కదా, ఆ రూట్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎప్పుడైతే రూట్ డిస్ట్రాయ్ అవుతుందో మీకు స్ట్రెంగ్త్గా హెయిర్ బయటికి రావడం జరగదు. కొన్ని అయితే పూర్తిగా హెయిర్ ఫాలికల్ దెబ్బతింటాయి కాబట్టి బయటికి రావు. కొన్ని అయితే కొంత వీక్ అయినా మళ్ళీ కొంచెం ఫైన్ హెయిర్ అంటే థిక్గా హెయిర్ వచ్చే చోట కొంచెం ఫైన్ హెయిర్ రావటం జరుగుతూ ఉంటుంది. అలా రెండోసారి చేసినప్పుడు ఆ ఫైన్ హెయిర్ రూట్ కూడా బర్న్ అయిపోతుంది. అలా కొన్ని సెషన్స్ వైజ్ లేజర్ ట్రీట్మెంట్ చేయటం ద్వారా మీకు పర్మనెంట్గా ఈ అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం నుంచి చక్కటి పరిష్కారం మార్గం దొరుకుతుంది. అయితే ఈ లేజర్స్ మంచివా కాదా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, పూర్తిగా హెయిర్ పోతాయా అని చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా లేజర్స్ వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ అదేవిధంగా దీనివల్ల మీకు అన్వాంటెడ్ హెయిర్ 100% మాయమైతే అయిపోదు, రిడక్షన్ అనేది జరుగుతుంది. అంటే 100 వెంట్రుకలు మొలిచే చోట 10 మాత్రమే వస్తాయి. సో అది మీకు ఇబ్బందికరం కాదు కదా. అది కూడా ఉండద్దు అని అనుకుంటే ఇయర్లీ వన్స్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ తీసుకుంటే కంప్లీట్లీ మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో ఈ విధంగా లేజర్ ట్రీట్మెంట్ అనేది మీకు ఒక అల్టిమేట్ సొల్యూషన్ కింద చెప్పుకోవచ్చు. మిగిలిన రెమెడీస్ అన్నీ మీకు పూర్తిగా అయితే పని చేయవు. అండ్ అదేవిధంగా ఈ లేజర్లో కూడా చాలా రకాలైనటువంటి లేజర్స్ ఉన్నాయి. దానివల్ల ప్రాపర్గా నాలెడ్జ్ లేని వాళ్ళు చేస్తే మటుకు స్కిన్ ఖచ్చితంగా డ్యామేజ్ అయి పాడవుతుంది. సో మీరు ఎవరి దగ్గరికైతే అన్వాంటెడ్ హెయిర్ కోసం వెళ్తున్నారో వాళ్ళు ఈ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయ్యి వాళ్ళకి నాలెడ్జ్ ఉండే విధంగా మీరు చూస్ చేసుకుంటే మీ స్కిన్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా కేర్ఫుల్గా మీ స్కిన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. సో మరి లేజర్
డ్రగ్స్ గురించి కొంత అయితే అవగాహన ఇచ్చాను. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. తెలుసుకోవాలి అని అనుకుంటే రెగ్యులర్గా నా ప్రోగ్రామ్స్ మన ఛానల్లో వాచ్ చేస్తూ ఉండండి. మీకు మరింత ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.